చాలు. మహిమలు చాటగా అవతారుడని మానసమే మాయగా 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 భక్తుల పాలిత పరమాత్ముడై భక్తుల పాలిత పరమాత్ముడై కోరిన వారికి కోరిక నీయేర్ప కోరిన వారికి కోరిక నీయేర్ప మహిమలు చాటగా అవతారుడని నారాయణుడే త్రేతాయుగమున శ్రీరాముడే ద్వాపరయుగమున గోపాలుడనై కొలిచిన వారికి మహిమను చాటగా అవతారుడని మానసమే మాయగా 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 భక్త బృందముల పాలించుటకై అవతరించిని అన్ని వేదముల భక్త బృందముల పాలించుటకై అవతరించిని అన్ని వేదముల బోధన పురివర రామదారుడై శ్రీకరి బోధన పురివర రామదారుడై శ్రీకరి మహిమలు చాటగా అవతారుడని మానసమే మాయగా మాయగా మాయగా. హౌరా కర్ణుడు ఇంకను రావడానికి కారణమేమో తెలియరాకున్నది. అదిగో జగద్బాంధవుడు సూర్య భగవానుడు ఉదయించు వేలేనిది. అదిగో అడిన పగతినే కర్ణుడిట్లే వచ్చుచున్నాడు. రాణిము అతని హృదయము కొంచెము పరీక్షించి చూచెదగాక.
యాదవ పరిపాల యదుకుల భూషణ యాదవ పరిపాల యదుకుల భూషణ మాధవ నీలాదానమొకటే చాలు మాధవ నీలాదానమొకటే చాలు మురళీగా నదిలోలా నమో నమో వాసుదేవ. శుభోగాక కర్ణ. ప్రయాణమునకు సంసిద్ధుడవేంటివా? అవును రాధేయ, నీ కొరకై కాచుకొని ఉన్నాను. రాధేయ, నన్నింతకు ఏకోజామున పిలిపించిన కారణమే? రాధేయ, నీకొక్క రహస్యమున ఎరిగించెదను. సావధాన చిత్తుడవై ఆకర్ణింతువా? రహస్యమా? ఏది పరందామా? ఎరిగింపు. రాధేయ, నీవు పవిత్రమైన చంద్రవంశ అలంకారుడవు. ఆ సూర్యుని అనుగ్రహమున జన్మించిన కుంతీదేవి పుత్రుడవే కాని రాధాసుత్రవు ఎంత మాత్రవుగావు. ఎట్లగుదువేని పది నెలలు నిన్ను మోసి కన్నది పడతికు నిన్ను చేరగలిసి తెలిసినది రాధా. నీవు రాధేయుడవుగా ఈ రహస్యము ఏనాడు ఆ సూర్య భగవాను ఇన్వింటి. ఇప్పుడు నీ వలన సంపూర్తిగా తెలుసుకుంటుంది. పాండవులు నా సోదరులు తెలిసినట్టనే వారితో కలిసిపోదుననుకుంటివా? అది కలలోని వార్తవావా? కలలోని వార్త. ఆనాడు నిందారత గృహమునున్న నన్ను తీసుకుని వచ్చి తన తమ్ముల కన్నా మిన్నగా స్థిరముగా నాకు అంగరాజ్యమునిచ్చి నన్నొక్క మహారాజును గావించిన అతని కొరకు నా ప్రాణములైనను దారిపోయేవాడేది కాని ఇట్టి అధర్మమునకు నేను ఒడికట్టను బావా, ఒడికట్టను. బావా ఆ శేషరాజ్య విభవ సకలు
నన్ను తనంతవా భూతమునివా అతని విడనాడమూనుట ఉచితమగునే దేవా భావ తెలిసి తెలిసి నీ తొమ్ముల తోడనే పోరాటము సాగింతువా అట్లు గావించిన మీరే జయింతురన్న మాట ఏమి? నిరుపమాన పరక్రమాన్వితుడు పాండుతనయుల నెగర్చి వెరటి పాతాళము దాగిన మృత్యువు తప్పదేక నొసటి రాతను తప్పించుకో వశమే నీకు కర్ణా బావ్ నీవు ఎవరితో సాక్ష్యాలు నిందించినను నన్ను నమ్మిన ఆ స్మృతిని మాత్రమే చాలు బావా. తుడు నన్ను దించే బావా తుడు నన్ను దించే మరి కులంకన పాలు త్రావితి సకల ప్రభం పడసి రాధాసుడని పలుకిన ఈ లోకమిల్లా కుంతి కుమారుడనిన కుంతి కుమారుడనిన పరిహసింపన్న ముదురే భావ నీకు తెలియని ధర్మశాస్త్రములు లేనే లేవు. ఎటులైనను ఈ రహస్యమును నీకు ఎరంగించి నిన్ను ఆ పాండవుల చెంతకు తోడ్కొని పోవుటయే నా రాకకు ప్రథమ కారణం. నీకు ఈ యుద్ధమే వలదు. కావున ఇప్పుడే నా వెంట రమ్ము. ఈ సకల సామ్రాజ్యమంతయు పట్టము గట్టి సార్వభౌమునిగా గావించిన బావా గావించిన అల్లరి అభిమన్ రౌమ్యుడు అభిషేషమునంచు మంత్రాలు చదువా
నాకు జరుగును పటాభిషేకమచ్చట రామున పాండవేయుల కడకురము కన్నా 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 నీవు పాండవ పక్షపాతే ఉండగా ఇంకా మాకు జేము చేకూరునా? నీవు ఎవరితో సాక్ష్యం నిర్ణయించను? తల్లిదండ్రులతో కాదు, ఎవరితో సాక్ష్యం నిర్ణయించను? ఆ సుయోధను రాజులతో పాటు అందరికీ తెలిసిన విషయములే కదా. బావా, కత్తి పట్టకున్న నెతురవడబకున్నదో గోల బాధలు వేరకున్నదో రమ్యమకు నిరాజలకుండి కైకొనుట మావా మరి యొక్క మాట, నీవు అచ్చటకేగి వచ్చిన వెంటనే పాంచాలిదేవిని పరిణయ చేసి నిన్ను 6వ భర్తవు కూడా గావించదును బావా, గావించదును. ఏ సతివత్నిలో జన్మించెనో జన్మమునకువేలా మున్నే సతి పెళ్ళాడినాడు రూపులెల్ల పరాజితులైమా ఇడుచేట ఏ సతి మీది మోహమున నారాజు ఇంత చేసిరో ఆసతియే నిన్నారవ బాగా భజయ జన హరిహరి పాపం తెలుసుగాక పరమసాధ్యమని పాంచాలికి నేను 6వ భర్తయ్యా. పరమాత్మ బాధప్రదత్వమైన ఈ మాయా ప్రపంచమున ఈ పాపి ఏనాడో అంతరించి నీలో చేరగలడని నిరక్షిస్తున్నాను తండ్రి. అన్యాయపుగా ఇట్టి అధర్మమును నా మీద చేలు తెచ్చదవు. నన్ను మన్నిప్పుము దేవా, మన్నిపుము. వంశములు నింపెను కదా వటకాంతామణియేలు పతితు వంశోదారకుడు కుమారుడు మరి యొక్క కన్యను పెళ్ళియాడ బావా, మరి యొక్క కన్యను పెళ్ళియాడ కోరిక గలదయ్యా. ఆద్రుపదపు త్రిమోహములు కళకాత్మనిగ ఆకాంతనా చేతికి
పావా చెప్పవలసిన విధంబులుగా చెప్పి చూచి ఇంకా నాయందు ఏ లోపము లేదు, పిదప పశ్చాత్తాపము చెందిన ప్రయోజనము లేదు, చక్కగా ఆలోచింపు. ఇంత గుర్తెంగిరి ఈ కన్నుని మనోరథముని ఎరుంగగా ఉంటివా? వీర విజయ వీర విజయ సకల దేశములు తిరిగి దేశ దేశములు తిరిగి సమల ఉపరి నూరే వీర విజయ రాజులేని సమపటి వరకు రాజులేని సమపటి వరకు ఆ జగదీశుని కృపయతు వీర విజయ ఔరా కర్ణుడు ఎంతటి ధర్మాత్ముడు, అతని హృదయంబు హరింప దేవ దానలకైన సైన్యము కాదు కదా. కానిం ఈ విషయములను కుంతీదేవి కలిగించి పాండవులను దర్శించ ఉపవన వరకే పోయేదగ్గ. స్వార్థపరుల లోకం దుష్ట ప్రజానీకం, స్వార్థపరుల లోకం దుష్ట ప్రజానీకం, జగన్నాటకం స్వార్థపరుల లోకం దుష్ట ప్రజానీకం, స్వార్థపరుల లోకం దుష్ట ప్రజానీకం, జగన్నాటకం పార్థులు దుష్టులు దుర్యోధనాదులు, పార్థులు దుష్టులు దుర్యోధనాదులు, కళ్ళు ముందు కనపడక వర్ధించేవాడు, కళ్ళు ముందు కనపడక వర్ధించేవాడు, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి, జగతి శాంతి చేయుటయే మన దేశం, జగతి శాంతి చేయుటయే మన దేశం. స్వార్థపరుల లోకం దుష్ట ప్రజానీకం, స్వార్థపరుల లోకం దుష్ట ప్రజానీకం, జగన్నాటకం ఈ జగన్నాటకం, జగన్నాటకం ఈ జగన్నాటకం, ఈ జగన్నాటకం. స్వామి స్వామి అమ్మ అమ్మ ಆಯ್ತು పొన్నయ్య ధర్మనందన, బాల్యము నుండి మనకన్నీయో దురాగతములు గావించిన ఓ దుష్ట దుర్యోధనాదులందు ఈ వింకను దయను తలంపుచున్నావా? ఎంతటి శాంతమూర్తివయ్యా! ఉర్మదాంబుడు ఓంధవద్రోహి కపటి హరమనీచుడు కౌరవార్గకుడు నన్ను ధిక్కరించునే. నా పగతీరులంత వరకు నేను శాంతి గల్గునే రుకోదర చక్రవర్తి. ఓరోరి మోయోజూత విజయ మధు మధోన్మత్త దుర్యోధన, నీ దురహంకారానికి తగిన ప్రతీకారమే చేస్తాను.
అరుణి రాజ సంపద మదమ్మున కోమలి కృష్ణ చూసి రంగోరుని గోరుదేశము నిందగా పీల్చిన ఈ దుర్వార మదీయ బాహు పరివర్త చండ గజా విధాత భక్తోరు తరోరు చేయుడు ప్రియోధనుని ఉగ్రనాదరంబున బానిసలకింత హంభావమా నీ కనుల ముందరే నీ భార్యను పరాభవితునుగాక సోదరా దుశ్శాసన ఇష్టుకు రాబందుకిని కృపా పంచన దుష్ట దుశ్శాసన నరసింహుడు హిరణ్యకశిపుని హృదయ గవాటము భేదించినట్లు నీ రొమ్మును చీల్చి నీ రక్తమును నా కడుపార ప్రాణదరదాకా కురురుద్ధ బాంధవులనేకుల్ కూతకుండల్ మధువాధరుడై ద్రౌపది నిట్టు చేసిన కలుల్ దుశ్శాసను లోక భీకర లీలం వదయుంచి శక్తి పొల వక్షస్థైల రక్తంస నిర్గర ఉర్వీపతి చూచకుండల్ అజినాస్ ఉగ్రాకృతి పాంచాలి ఈ దుష్ట దుశ్శాసుని వేళ్లతో తాగిన నీ కుర్లను వాణి రక్తధారాల చేత నేను ముడివేస్తాను. ఇందులోకి తప్పిన పితృపితామహోల్గతులకు తప్పిన వాడనైదను కాక. అసందర్భ ప్రలాపి తారంభూతలు కూయమోకమికనో గర్వాంధ సర్వం చూరం వచ్చిన వారు చూపునది వాక్చూరత్వమే. ఇప్పుడే ఈ రాజేంద్రుల రుద్ధ బాంధవుల ముందే నేను మీ కర్మ సత్కారంబును నరింతు నీ భుజబలం సత్యంబు చూపింపుమా. పరభూముడిక సహింతునా పరక్రమిక మానదునా పరభూముడిక సహింతునా పరక్రమిక మానదునా పగుతురు నెల్లరు కురిమి చేతనే కృంగిదీయగా దహితునా పగుతురు నెల్లరు కురిమి చేతనే కృంగిదీయగా దహితునా పరభూముడిక సహింతునా పరక్రమిక మానదునా జగతి ఎందును ఆదాయుండనై జగతి తలమిగా తల్లడిల్లగా జగతి ఎందును ఆదాయుండనై జగతి తలమిగా తల్లడిల్లగా విజృంభణముగ శాస్త్రవారిని విజయవంతముగ మధుమనరా విజృంభణముగ శాస్త్రవారిని విజయవంతముగ మధుమనరా పరోములిక సహింతునా పరక్రమిక మానదునా 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 పాంచాలి పంచభద్రుక ఏవే ఏవేవే నీ ఉన్మత్త వికట్ట హట్టహాసము ఎంత మరువ ఎత్తించినను మరుపునకు రాక హృదయ శరీరాయ మాయములైన నీ పరిహాసారావములే నా కర్ణపటములను బయ్యలు చేయుచున్నవే. అహో క్షీరవారాసి జనిత రాధా సుధాకర వరవంశ సమోత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్థ సమూన సూరవరేణ్యులకు సత సహోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాపరిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యా పారేయుండైన రాధేయునకు మిత్రుండనై మానదునుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృత్తి పగుళ్ళు పడి నవ్వుటయ్యా. అహో
తన భర్తతో తుల్యుడగునను బావగా సంపావిప్పక సన్మానింపక గృహిణీ ధర్మ విలజ్జిత లజ్జ విముక్తి బంధకి ఎట్ట ఎదుటను ఏలగేలిసేయవలే. అవునులే, ఆ బైసిమాలిన బామకు ఎగ్గేవి సిగ్గేవి. వంతు వంతున మొదల ముందుకు ఒక మగవుని నిపక్షర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమును అలగించు. ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకటపడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని నేను సరిపెట్టుకుంటున్నా. ఈ లోకము ఊరుకుంటున్నా. ఆయనను దుర్వీర్య జమున సాగించు యాగమని తెలిసి తెలిసి మేల రావలే. వచితిమి పో నిజరత్న ప్రభాసోపేతమై సర్వతృశోషోభితమైన ఆమయ సభాభవనము మాకేల విడిది కావలే. అయినది పో అందు చిత్ర విచిత్ర లావణ్య లాహోరులలో ఈదులాడు దుర్భిక్ష విపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో సజీవ జలాచర సంతాన వితరాలములకు ఆలవాలమకు ఆ జలాశయములకు మేవేల కాలు మోపోవలే. మోపితివి పో సకల రాజన్య కోటీర కోటి కొచుప్త రత్న ప్రభా నీరాజితమైన మా పాపపద్మ మేలభ్రంశం చెందవాలే. ఏ తత్సమయమునకే పరిచారిక పరివృత్తి అయిన పాతకి పాంచాలి ఏల రావాలి. మా భంగపాటును వీక్షించవాలి, పరిహసించవాలి. ఆ హతవిధి హతవిధి హతవిధి. ఆ జన్మశత్రులేని అవమానించుచునే అరుదించిన మమ్ము ఈ అవమాన పడబాలన జ్వాలలు దగ్గమనర్చుచున్నవి మామ. విముకుని సుముకుని చేసి మమ్మటకు విజయము జయించిన నీ విజ్ఞాన విశేషణ విభాకుత్యములు ఏవైనవి బాబా. పాంచాలీకృతావమాన మానసుడనై మానాభిమాన వర్ధితుడనై మర్యాద క్రమముగా మనుటయ పరిహాసాపరితమైన ఈ బ్రతుకోపలేక మరణిచ్చుటయ. ఇప్పుడేది కర్తవ్యం? మనుటయా మరణిచ్చుటయా? ఏది కర్తవ్యం? పౌరుషంభు లేదు కాబట్టి బ్రతికినాడా. వీరుడెవడైన బ్రతుకునా పుడమిపైన పాండవేయుల విస్తార వైభవంచు గనుల చూచి బ్రతికెటి గనుడు గలడే. కాని దాని వలన మన కొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవున, పరాభవావమానములు సమసిపోవున. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి ఒగచి ఒగచి తమ దుష్కృత్యములకు తామే కృంగి కృషించి కృషించి నశించవలె. వాడు పేరునకు ధర్మరాజే కాని పెనువే పవిత్తు జూదరి యసనపరుడు. ఆనిసతోనే వారిని ఆలితో అస్థినకు రావించి పాచికలాడించి సర్వము హరించి ఆ కుమతి పాంచాలిని నిండు సభన కీర్పించి ఒలువలూడ్పించి వివస్థను గావించి సకిత మానవతిగా నిలపి నీవు నీ శత సోదరులు నీ యశోరక్షకుడునగు ఈ రాజేయుడు తత్వం గల బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరును ఆలిని గేలి చేసి గల్లున నవ్వా. అయ్యారే పాండవుల పంచ ప్రాణముల విల 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 పోవా. నాటి మేనల్లునకు కలిగిన పరాభవమునకు మా మశకుని చెల్లించు పరిహారమిదా. పరిహారమిదే అని సమస్త లోకముల హర్షధ్వానములు సులప నా పేరు ఈ భారత ఇతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడినట్టులా నా పగ తీర్పనిచో నేను నీ మేనమామ శకునినే గాను, నీ తల్లి గాంధారీదేవి చూడ పుట్టిన వాడనే కాను. ఇదిగో చూడు పాచికలు. అవును, పాచికలే. ఒక్క ఆటతో పాండవులను ఓడించి నీ పాదదాసులను చేస్తాను అల్లుడు. నా మాట నమ్ముము.
సహబాష్ మామ సహబాష్. నీ ప్రావీణ్యము, నీ ప్రావేశంశ నియమము ఆ పాండవుల సిరి సంపదలను హరించుటకు మంచి సులభోపాయమే దొరికినది. మనం ఇక పోదము రెండు. ఇష్టమో ఆయన పాడుతూ వాళ్ళు పాడుతున్నారు. రైట్ రైట్ ఇది వద్దన్నాడు. ఇదే వేసుకో ఇది వేసుకో బాగుంది. పెట్టండి ఇట్లా వలదు సుయోధన వలదు రాజుకు పుట్టిన బిడ్డని ఒక్కని చూపుమా, విన్న తండ్రి మా పాండురాజుకు పుట్టిన బిడ్డని ఒక్కని చూపు. అష్టలోకముల ఎదురు నిలిచినదు జరిగి ఇవ్వను రాజము వారికి. అష్టలోకముల ఎదురు నిలిచినదు జరిగి ఇవ్వను రాజము వారికి. రాజము నింబందువా పాండవ, రాజము నింబందువా. భారత సామ్రాజ్య పాలకుడనే నేను, భారత సామ్రాజ్య పాలకుడనే నేను. నన్నెదురించిన ధీరులు ఎవరు, నన్నెదురించిన ధీరులు ఎవరు. రాజ్యము నింబందువా పాండవ, రాజ్యము నింబందువా. రాజభాగమో రాయబారమో రణరంగము నా వజించునమా.
రాజమున జయించునను సూటి పోటి మాటలకేలా అనువుగా నీవు వెల్లుమాయిగా సూటి పోటి మాటలకేలా అనువుగా నీవు వెల్లుమాయిగా రాజముని మందుగా పాండవ రాజముని మందుగా వావా ఇదే నా కడపటి పలుకులు కూడా చక్కగా ఆలోచించు వస్త్రము ద్రౌపది దూచిన చేసిన ప్రతిజ్ఞులు దీప భీములు ఈ పంతం ఈ సహజము రొమ్ము రుధిరము తానాడైన సంతోషం నిత్యంతో తక్షజయు చతురయుగము చేదించునా సంతోషం రాయబారి గోకుల విహారి పితామహ గురుదేవ తల్లిదండ్రులారా సభ్యమహ జనులారా నా క్షేమము కోలి పరికిన మీ తవాక్యములకు కృతజ్ఞుడను రాయబారి గోకుల విహారి నీవెంతటి తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలో నీ అంతరార్థమును తెలియని అజ్ఞానుడను కాను నా గురుదేవునకు సోదరుడు అని కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టవమని సకల రాజలాంఛనములతోడ సమస్త సత్కారములతోడ అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటువి పగతుర కూడు కూడవనన్నదని నిన్ననేమము పగవానిగా భావించితివి రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసన నుండి లేచుట ఆచారము కాదు కనుక నిన్ను ఉచిత రీతిగానే గౌరవించి తిని రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక పైన మా అభిమతమును గుర్తింపక ఇంత ప్రలదనముగా ప్రవర్తించితివి ఇప్పుడు నేను సంధికి ఒడంబడినచో సౌజన్యముతో ఆ దాయాదులకు పాలు పంచినట్ల లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరక్రమాలకు బెదరించినట్ల దూతగా వచ్చిన వాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు గదగితివి మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధమును తెంచుటకు తెగించితివి ఐదూళ్ళైన అని పరమ దుర్మార్గుడు రారాజ నీ లోకమునకు చాట నించితివి కృష్ణ నీవు కోరిన కోరిక సరి అయినచో నిజమే అయినచో నేను ఈ శిబిసాల మహాసామ్రాజ్యమున్న ఐదూళ్ళు లేకపోవున్నా ఇంద్రప్రస్థము కృతప్రస్థము జయంతము వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళిచ్చిన చాలంటివి నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరం నాకు వారు కెట్లు కెట్ట పెట్టగలను ఇది సాధ్యమా సంధి కొసంపుడు మార్గమా ఇదిగాక మా పినతండ్రి కుమారులకు భాగమియ్య వంటివి ఎవరు నాకు పినతండ్రి పాండురాజా యముడా వాయువ ఇంద్రుడా అశ్వనీ దేవతల లేదు సతసంగ పర్వతంలో పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగ మందుటకు నేనేమంతటి వెర్రివాడనుకుంటివా ఒకవేళ భాగమే పంపవలసి వచ్చిన ఈ గంగాతనుడు పాలు వదులుకున్నాను మా పితామహులకు బాహ్లీక సోమదత్తాదుల కొంత భాగము లేదంతుమా అందందు వచ్చిన అర్ధార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజులు ఇరువురు భాగస్వాములు కదా ఆ పైన మేము నూరుగురము ఆ రైతుగురు మొత్తము 105 కదా ఇందురుకును ఐదూళ్ళు చెప్పిన వంతులు వేసిన ఎవరికి ఎంత ఎంత ఎంతెంత వచ్చును అసలు ఈ అవిభక్త కురు మహాసామ్రాజ్యమును ముక్కలు చక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ప్రజలందరూ ఐక్యమత్యముగా ఒకే పరిపాలన కిందుండుట క్షేమము కాదా
ప్రజలకది ఐక్యత కాదా? కృష్ణ, ఆస్తి ఆస్తి అంటివి. ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు తొలగునన్న సత్యము నీ వెరుంగవా? అందులకే జుతముగా నియమం పెట్టిదిమి కాని మట్టి మాలి కాదు. అయినను జూదానందరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాసీముక్తి, రెండవది తన 4 భర్తల దాసీముక్తి. అంతయే గాని అలనాడు తన దాసీముక్తులు కోరను లేదు, మా తండ్రి గారు ఆమెకది ఇయ్యను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసి. వారు ఈనాడు రాజ్యభాగము కోరినచో మేము తిరిగి ఆ పాంచాలిని కోరిన తిరిగి వారామెను మాకు అప్పగింపగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చు గాని ఎగ్గులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయులు నిర్విక్ర పరాక్రమంపేతులేమి, ప్రచండ దౌర్జండ పండితులేమి, అరివీర భయంకరులేమి, సంగరమునకు సభ ఎత్తపడకై దూళ్ళ కొరకిట్లు దేహి 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 అని దేహవింతురా. సమరము సేయురే బలము సాలిన నల్వురు చూసుసుండ పెండ్లము పెరవారిసే కటకటం బడచూతురకుందురే మమతయు బొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నయ్యము తగునై. అవ్వ భూమి పతులందరూ నవ్వరటయ్య సంధి చేసిన. కృష్ణ, ఆ పాండవులకు వాడి సూది మనం ఓపినంత ధరను కూడా అయ్యను. ఇదియే నా తుది నిర్ణయం. రాజా, అటు కాదు, విటు వినుము. ఇంటికి వచ్చి ఉన్న నన్ను ఈ గతిగా చూసితివా? ఇంటికి వచ్చి ఉన్న నన్ను ఈ గతిగా చూసితివా? ఈ బంటుతనం ఉపవర్గము పప్పుల నవ్వా శివాని మహాసంగ్రామముగా చూడని వై దూరము కాదనే. ನನ್ನ ಹೆಸರು ರಾಜಮ್ಮ ಅಂತ. ಏಕಪಾತ್ರಾಭಿನಯ. ಸನ್ನಿವೇಶ ಏನು ಅಂತಂದರೆ, ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಅವರಿಗೆ ಕನ್ನಡದ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಅಭಿಮಾನ ಇತ್ತು ಎಂಬತಕ್ಕಂಥ ಬಗ್ಗೆ. ಆದರೆ ಅವ್ರು ತೀರ್ಕೊಂಡು ಸುಮಾರು ವರ್ಷಗಳಾಗಿದೆ. ಅವರ ಆತ್ಮ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಏನು ಹೇಳುತ್ತೆ ಎಂಬತಕ್ಕಂಥ ಬಗ್ಗೆ ಏಕಪಾತ್ರಾಭಿನಯ. ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನರ ಕನ್ನಡಾಭಿಮಾನಿ. ನನ್ನ ದೇಶ ಬಾಂಧವರೇ, ಕನ್ನಡ ರಾಜ್ಯದ ಒಡೆಯನೆನಿಸಿದ ದಿನವೇ
ನಾನು ರಾಷ್ಟ್ರ ಧರ್ಮದ ದೀಕ್ಷೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡೆ. ರಾಜನೀತಿಯಲ್ಲ, ರಾಷ್ಟ್ರನೀತಿ. ಅಲ್ಲಿ ಕುಳಿತವ ಹಿಂದುವೂ ಅಲ್ಲ, ಮುಸಲ್ಮಾನನೂ ಅಲ್ಲ. ಜಾತಿ, ಗೋತ್ರ, ಕುಲ, ಧರ್ಮದ ಚಿಹ್ನೆ ಆದ ಗಡ್ಡ ಬೆಳೆಸಿರ್ಲಿಲ್ಲ. ಗಡ್ಡ ಬೆಳೆಸದ ಸಾಬರೇನನ್ನು ನಂಬಬೇಡ ಎಂದರು. ನಾನು ಅದಕ್ಕೆ ಲೆಕ್ಕಿಸಲಿಲ್ಲ. ತಂದೆ ಹೈದರನು ನನಗೆ ಜನ್ಮವಿತ್ತಿದ್ದರು. ನನ್ನ ನರ ನರಗಳಲ್ಲಿ ಕನ್ನಡ ಕಾವೇರಿ ಹರಿಯುತ್ತಿದೆ. ಕನ್ನಡವೇ ಸತ್ಯ, ಕನ್ನಡವೇ ನಿತ್ಯ. ನೆನಪಿರಲಿ, ಗೆಲ್ಲುವ ಗುಟ್ಟು ಅಲ್ಲನ ಹುಲಿಗೆ ಗೊತ್ತು. ಪರಕೀಯರಾಗಿ ಬಂದು ನಮ್ಮನ್ನು ಕಾಲ್ಕಲ್ಲಿ ಮಿಟ್ಟಿದ ಆ ಬ್ರಿಟಿಷರನ್ನು ದೇಶದಿಂದ ಕಿತ್ತೊಗೆಯುವ, ಇಲ್ಲ ತೊಲಗಿಸುವ. ಮೈಸೂರಿನ 3ನೇ ಯುದ್ಧದಲ್ಲಿ ಅರ್ಧ ರಾಜ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಂಡೆ. ನನ್ನ 2 ಮಕ್ಕಳನ್ನು ಅಡವಿಟ್ಟ ಸಂಗತಿ ನಿಮ್ಮೆಲ್ಲರ ಮುಂದೆ ನೆನಪು ತರಲು ದುಃಖ ಉಕ್ಕಿ ಬರುತ್ತಿದೆ. ನನಗಿನ್ನೂ ಕೊರೆಯುತ್ತಿದೆ. ಅರ್ಧ ರಾಜ್ಯ ಹೋಗಲಿ, ದಾರಿಯ ದೌಲತ್ ಅಮಂಗಲವಾಗಲಿ, ಪರಿವಾರದವರು ತೀರ್ಪಿಗೆ ಬೀಳಲಿ, ಮಕ್ಕಳು ಅಡುವು ಬೀಳಲಿ, ಅರಮನೆ ಹಾಳಾಗಲಿ, ನನ್ನ ನಾಡಿನ ಸ್ವಾತಂತ್ರ್ಯ ನನಗೆ ಮುಖ್ಯ. ನನ್ನ 2 ತುಂಡಾದ ದೇಹವನ್ನು ತಂದೆ ತಾಯಿಯರ ಸನ್ನಿಧಿ ಸಮಾಧಿ ಮಾಡಿ ಬಂದು ಹೋದವರ ತುಳಿದಾಟದ ಸಪ್ಪಳಕ್ಕೆ ಎಚ್ಚರವಾದನೆಂದು ಒಬ್ಬ ಕಾವಲುಗಾರನನ್ನು ನೇಮಿಸಿದ್ದಾರೆ. ಅಯ್ಯೋ, ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಹುಲಿ ಆಗಿದ್ರೆ ನನಗಿಂತಹ ಸ್ಥಿತಿ ಬರುತ್ತಿತ್ತೆ. ಬನ್ನಿರಿ ಬನ್ನಿರಿ ಗೆಳೆಯರೇ, ತೆರವಾದ ಎದೆಬೇಕು. ಅಂಥವರಿಗಾಗಿ ಎಂತೂ ಕನ್ನಡಿಗರು ಕಣ್ತೆರೆಯುವುದು. ನೆನಪಿರಲಿ, ಗೆಲ್ಲುವ ಗುಟ್ಟು ಅಲ್ಲನೆ ಹುಲಿಗೆ ಗೊತ್ತು. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ. ವಂದನೆಗಳು. ಅಮ್ಮ ಅವಾಗಿಂದ ಕತ್ತಿ ತಗೊಂಡು ಚುಚ್ಚಲ ಅಂತ ಇದ್ರು. ಸದ್ಯ ನನಗೆ ಚುಚ್ಚಿದ್ಲಿಲ್ಲ. ಸದ್ಯ ಅವಾಗಿಂದ ಎಷ್ಟೊತ್ತಿಂದ ನಾನು ಹೋಗ್ಲಾ ಅಂತ ಇದ್ರು. ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಕೂಡ ಈ ಒಂದು ವೇದಿಕೆಯಲ್ಲಿ ನೆನಪು ಮಾಡಿಕೊಟ್ಟ ರಾಜಮ್ಮಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ, ರಾಜಮ್ಮಗೆ ಒಂದು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡಬೇಕಾಗಿ ಸುಧೀರ್ ಅವ್ರ ಸರ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದೀಗ ಒಂದು ತತ್ವಪದವನ್ನು ಕೇಳೋಣ. ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಂತಹ ಹಿರಿಯ ಕಲಾವಿದರಿಂದ ಒಂದು ತತ್ವಪದವನ್ನು ಕೇಳೋಣ. ಬನ್ನಿ. ತತ್ವಪದ ಗೀತೆ ಆದ ನಂತರ ಇನ್ನೊಂದು ನಾಟಕ ಇದೆ. ಆ ನಾಟಕ ಆದಮೇಲೆ ಎಲ್ಲ ಕಲಾವಿದರಿಗೂ ಕೂಡ ಗೌರವ ಸನ್ಮಾನ ಇದೆ, ನಿಮಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇದೆ. ನಾವು ನಿರೀಕ್ಷೆ ಪಟ್ಟಂತಹ ಮೂಮೆಂಟ್ ಕೂಡ ಚಿಕ್ಕದು ಬಂದಿದೆ, ದೊಡ್ಡದು ಹಿರಿಯರಿಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ಈಗ ಒಂದು ತತ್ವಪದವನ್ನು ಕೇಳಿ ಮಾಡೋಣ. ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇನ್ನೇನು ಕೊನೆ ಹಂತದಲ್ಲಿದ್ವಿ, ಮೊಟಕುಗೊಳಿಸೋಣ. ನೀವು ತತ್ವಪದಕ್ಕೆ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಮುಂದೆ ಸಜ್ಜಾಗಿ ಹಿಂದೆ ಹಿರಿಯ ಕಲಾವಿದರಿಗೆ ಒಂದು ಗೌರವ ಸನ್ಮಾನವನ್ನು ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಅಮ್ಮ ಮುಂದೆ ಬಂದ್ಬಿಡಿ, ಆರಾಮಾಗಿ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡಿ.